నమస్తే. హైకోర్టులో ఇవాళ 2 అంశాలపైన వాదనలు జరిగాయి. చాలా ముఖ్యమైన అంశాలు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అత్యంత కీలకమైన అంశాలు ఇవి. ఒకటి కాళేశ్వరం అంశము. ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు ఈ సబ్జెక్టు గురించి. రెండోది జీవో నెంబర్ 46 పైన. హైకోర్టులో ఈ 2 కీలక అంశాల మీద చర్చలో పాల్గొన్నది. ఆ 2 అంశాల్లో కేసేసింది. ఆ కేసుల తరపున వాదించింది ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్. సో సార్ ప్రస్తుతం నా ముందున్నారు. ఈ కీలక అంశాల మీద ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, కోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సో ముందుగా మనం జీవో నెంబర్ 46 గురించి మాట్లాడదాం. అవునండి. సో జీవో నెంబర్ 46 పైన నిన్న మనం ఇంటర్వ్యూ చేసినాం. ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా క్లియర్ గా చెప్పారు. అడ్వకేట్ జనరల్ అటెండ్ అవ్వట్లేదు, ప్రభుత్వం ఏమో ఒక వైపున కమిటీ చేసినాం. సో కోర్టులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి కోర్టు ఎట్లా డిసైడ్ చేసి మేము అట్లా ముందుకెళ్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు, ఎందుకు సమాధానం ఎందుకు చెప్తలేరని మీరు నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇవాళ ఏం జరిగింది? అదే ఈ రోజు కూడా కేసు విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ లేడు. లేకుంటే మాతో అంటే ఒక 3-4 కలిసి కేసు వేసినామంట అడ్వకేట్లని. అందులో సీనియర్ అడ్వకేట్ విద్యాసాగర్ గారు ఇట్లా కేసు ప్రతిసారి విచారణను వాయిదా వేస్తున్న పరిస్థితులలో ఇప్పటికి దాదాపు ఒక 10 సార్లు అయిందండి. అయితే వాళ్ళలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, మా మీద చాలా ప్రెషర్ పెడతా ఉన్నారు అని అన్నాడు అనమాట. వాట్ ఐమ్ ఐ టు డూ అని అన్నాడు. ఆ తర్వాత నేను చెప్పాను, చాలా మంది చాలా నానా రకాలుగా బాధపడుతున్నారు సార్, అటు ఇటు తేలిపోతుంది వాళ్ళ జీవితంలో, ఈ అనిశ్చితమైన పరిస్థితి ఎందుకు, ఏదన్నా ఒకటి తీర్చండి అని అన్న తర్వాత ఐ కాంట్ హెల్ప్ వితౌట్ ది అడ్వకేట్ జనరల్, హీఈస్ నాట్ దేర్ అని మళ్ళీ ఒకసారి అంతా కోర్టు అంతా కలే చూస్తున్నారు జడ్జి గారు. అడ్వకేట్ జనరల్ కానీ స్టాండింగ్ కౌన్సిల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఎవరు లేకుంటే మళ్ళీ దీన్ని మంగళవారానికి వాయిదా ఇస్తున్నారు. మళ్ళీ మంగళవారానికి ఆ రోజు లేకపోతే మళ్ళీ పోస్ట్ పోండా ఇంకా మరి ఇట్లా అంటే ప్రభుత్వం అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే అసలు మరి అడ్వకేట్ జనరల్ని ఏదో రకంగా దీన్ని పోస్ట్ పోన్ చేయిస్తూ ఉండు ఎన్నికలు అయ్యే వరకు అని ఆదేశించినారా, లేదా అడ్వకేట్ జనరలే కోర్టులో అంటే కేసు విచారణకు వచ్చినప్పుడు చాలాసార్లు జడ్జిలు అబ్జర్వ్ చేసినారు మెరిట్ని ఎట్లా క్యాజువాలిటీ చేస్తారు, మెరిటోరియస్ క్యాండిడేట్స్ని కాదని నాన్ మెరిటోరియస్ వాళ్ళకి ఎట్లా మీరు ఇస్తారు, CD1 CD2 అనే 2 విభజన చేసిన తర్వాత ఇంకా అందులో ఇంకా అంతర్గతంగా ఎట్లా విభజన చేస్తారు, చట్ట విరుద్ధం కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉంది కదా అని అన్నారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే కోర్టులో మాకు అనుకూలంగా రాదేమో అనే ఉద్దేశంతో ఈ వాయిదాల పర్వం నడిపిస్తూ ఏదో రకంగా వీళ్ళని ఒక రకంగా సఫర్ చేయడమే వాళ్ళ ఉద్దేశంలా కనబడింది. నిజానికైతే మొన్న ఇంటర్వ్యూలో నేనైతే మాట్లాడినాను, ఇట్లా వాయిదాలు తీసుకుంటున్నారు, చాలా ఇది జరుగుతుందని. దాని మీద చాలా ఈరోజు అంటే ఉత్కంఠత ఉండే, అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత తప్పకుండా ఏజీ గారు ఈరోజు వస్తారని, ఆర్గ్యుమెంట్ జరుగుతుందని, కోర్టులో అటో ఇటో తేలుతుంది అనేటువంటి భావన వాళ్ళలో అందరి క్యాండిడేట్స్లో ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ టుడే ఆల్సో ది అడ్వకేట్ జనరల్ డి నాట్ అపియర్ నార్ ఎనీబడి రిప్రజెంటెడ్ ది గవర్నమెంట్. ది కోర్ట్ వాజ్ ఆల్సో of the opinion that we are helpless, what can we do, okay, there is no cooperation from government అంటే ఏదో ఒక వాదన చెప్పాలి కదా, అంటే అది అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒకటి రిక్వెస్ట్ చేయాలి, మాకు కొంత సమయం పడుతుందని అడగాలి. చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది సార్. అంటే మనం అనుకున్నంత వడివడిగా ప్రభుత్వం నడవట్లేదు. ప్రభుత్వ విధానం ఎట్లుందంటే నత్తనడకలో ఉందన్నమాట. ఏదో పెద్ద ఆర్భాటమే తప్ప ఎక్కడ కూడా ఒక సమస్య మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి సమగ్రంగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వంలో కొంత వడివడితనం లేదు. దీనికి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక పొలిటికల్ డైమెన్షన్ ఆర్ ఇంకో యాంగిల్లో మనం ఆలోచిస్తే సరే టెక్నికల్ గా వాళ్ళు అటెండ్ అవ్వలేకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఒకటి ఏంటంటే కోర్టు ఏదో డెసిషన్ ఇస్తే దాన్ని మనం చేయొచ్చు కదా. ఈ గవర్నమెంట్ జీవో తీసుకురాలే, పోయిన గవర్నమెంటే తెచ్చింది. సో దీన్ని వీళ్ళు చేస్తామని అన్నారు. సరే చేయలేకపోయినాం అన్నదానికి కోర్టు అంటే అక్కడ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ పంతం నెగ్గించుకోవాలా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు కనపడింది. అంటే వాళ్ళు ఒక పక్క కోర్టులో హియరింగ్ ఉండగానే రిజల్ట్స్ డిక్లేర్ చేసినారు. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన విధానాన్నే కోర్టు తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ గారు అయితే ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు, వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు బిహేవ్ లైక్ దిస్ వెన్ ది మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ బిఫోర్ us, how did you release the results? ఎనీవే వీ విల్ కామెంట్ వెన్ వీ రిక్వైర్ టు అడ్జుడికేట్ ఇట్ ఫైనల్లీ అని అన్నాడు. సో ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఈ కేసులు మళ్ళీ వేరే బెంచ్లోకి రావడం వల్ల ఈ కేసు మళ్ళీ 27th కోర్టులో హియరింగ్కి వస్తున్నాయన్నమాట. ఇక్కడ కూడా అసలు ఒక్కసారి కూడా అంటే చిత్తశుద్ధితో ఇక ప్రభుత్వ వాదన ఇది, ప్రభుత్వం ఈ స్టాండ్ తీసుకుంది అని చెప్పి మా వాదన మేము చెప్తాం, తర్వాత కోర్టు ఏ తీర్పిస్తే అది ఇరు పార్టీలకు శిరోధార్యం, లేదంటే అగ్రీ అయిన వాడు సుప్రీంకోర్టుకు పోతాడు. కానీ అసలు ఈ కీపింగ్ ది పాట్ బాయిలింగ్ ఫర్ ఎవర్
కంటిన్యూస్లీ వితౌట్ అపియరెన్స్ బై ది అడ్వకేట్ జనరల్ అండ్ ఆల్ ఇట్స్ ఆల్ అబ్సర్డ్. యాక్చువల్లీ ఇట్లా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం మాత్రం నేను ఎప్పుడు చూడలే. పిల్లలందరూ వచ్చి ఉంటారు కదా, వాళ్ళలో చాలా వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళని అక్కడే అంటే కోర్టులోకి లోపలికి రానియట్లేదు. ఇటీవల కాలంలో ఈ విద్యార్థులు కొంతమంది మేము ఆత్మహత్యలు చేసుకుంటాం అది ఇదని కొంత గడబడి చేయడము, తర్వాత ప్రతిసారి వాయిదా పడ్డప్పుడల్లా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేయడం వల్ల అంటే కోర్టులో ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఈ విద్యార్థులను లోపలికి పర్మిట్ చేయట్లేదు. మా పిటిషనర్స్ ఎవరైనా ఉంటే అది కూడా మేము అంటే వాళ్ళకి షూరిటీగా నిలబడి తీసుకుపోతే తప్ప మాకు కూడా ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఇట్లా ప్రతిసారి వాయిదాలు పడుతుంటే యువకులు మళ్ళీ వాళ్ళు ఏదైనా మంచో చెడ్డో చేసుకుంటే కోర్టులో దానికి మేము బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మేము కూడా వాళ్ళని వద్దని చెప్పి బయట ఉండండి, ఏం జరుగుతుందో మేము చూస్తామంటే వాళ్ళు ఆన్లైన్లో కోర్టు ప్రొసీడింగ్స్ని అబ్జర్వ్ చేసినారు. అబ్జర్వ్ చేసి వాళ్ళు మళ్ళీ మొత్తం అదే అన్నారు, సార్ ఇంకా ఈ సమస్యకు పరిష్కార మార్గం కనబడతలేదు సార్, తమరు ఏదైనా చేయాలి. ఏం చేస్తాం ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఆప్షన్ ఏముంది సార్? అంటే ఇప్పుడు ఇట్లాగే వాళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్తే దానికి ఏదన్నా ఒక ఎండ్ ఉంటది కదా. ఇది అంటే ఒకటి ఉంటుంది ఇక మరి ఇప్పుడు ఈ విద్యార్థులు మళ్ళీ విసిగి వేసారి ఒకవేళ ఇంకా కూడా ఈ సమస్య ఇట్లనే ఉంటే రేపు పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు ఎదురు తిరిగినా తిరుగుతారు. ఇక ఇప్పుడు ఒకటేంది ఏం చేయలేమా అంటున్నాను. టెక్నికల్ గా ఏం చేస్తాము, ఏదైనా చేయాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలంటే హైకోర్టు ఏదో ఒక ఆర్డర్ పాస్ చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టుకు పోవడానికి వెళ్ళలేదు. అంటే అమ్మ పెట్టదు అడక తిననియదు అనే పరిస్థితి దాపురించింది అనమాట. అసలు ఎందుకు ముఖ్యమంత్రి ఈ విషయంలో శ్రద్ధ వహిస్తలేడు? కోర్టు అడగదా ఎందుకు అడ్వకేట్ జనరల్ అటెండ్ కాలేదు, ఆయన హాజరు అంటే సమాధానం ఏంటో చెప్పాలి కదా. అడ్వకేట్ జనరల్స్ పోస్ట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. హీ విల్ హావ్ టు అపియర్ in good number of cases which concern the government. సో ఆయన నేను ఇంకో ఇంపార్టెంట్ కేసులో నిమగ్నమై ఉన్నా అని ఒక సాకు చెప్పొచ్చు. నిజానికైతే వాళ్ళు ఆర్గ్యూ చేసింది ఇక్కడ పెద్ద వచ్చిన తీర్పులు మనకు తెలుసు. రోజు ఎన్ని తీర్పులు వస్తున్నాయి, ఎంత గొప్పగా ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం గెలిచిన కేసులేన్ని చూస్తే మనకే తెలిసిపోతుంది కదా. ఈవెన్ ఎమ్మెల్సీల కేసు కూడా ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ టీంతో గెలిచిన కేసులు అంటూ ఒక్కటి లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా డిస్మల్. నిజానికి హైకోర్టులో దాదాపుగా ఒక 45-50 మంది జీపీలు ఉండాల్సింది ఇప్పటికి 11 మంది జీపీలతో ఈ వ్యవస్థ నడుస్తుంది. తర్వాత ఒక అడ్వకేట్ జనరల్ అన్నారు, 2 అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినా వచ్చి ఆర్గ్యూ చేయొచ్చు తలుచుకుంటే. ఒకవేళ నిజంగా ప్రభుత్వం నుంచి కనుక కొంత అంటే ప్రోత్సాహం ఉంటే నో నథింగ్ డూయింగ్, వీ వాంట్ ఎన్ ఎర్లీ హియరింగ్ ఇన్ దిస్ కేస్, వీ వాంట్ ఇట్ టు బి డిసైడెడ్ ఐదర్ వే. కోర్టు ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అవుదాం అనేటువంటి మాట చెప్పే పక్షంలో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా నిరాసక్తత చూపెడుతున్నారు అంటే ప్రభుత్వానికే ఇంట్రెస్ట్ లేదేమో అని ఇక మనం we have to draw a conclusion, that's all. సో రెండో కేసు కాళేశ్వరం సంబంధించిన కేసు. సో ఇది ఎంత వరకు వచ్చింది? యాక్చువల్ గా సిబిఐ కి కావాలన్నది మీరు జడ్సన్ గారు పిటిషనర్, మీరు అడ్వకేట్. ఈ బహిష్కృత నేత బక్కా జడ్సన్ గారి నేతృత్వంలో రెడ్ పిటిషన్ వేసినాము. అంటే ఈ కేసు వేసినప్పుడు 3-4 వేసినట్టు కేఏ పాలు మిగతా వాళ్ళు కూడా వేసినారు. అన్ని కలిపి విచారణ చేస్తున్నారు. అంటే మొట్టమొదటి కేసు కేఏ పాల్ గారిది ఉండింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆయన చేసినప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు చీఫ్ జస్టిస్. యాక్చువల్లీ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆయన నాకు C&AG రిపోర్ట్ అన్నాడు, కాగ్ రిపోర్ట్ అన్నాడు. అన్న తర్వాత అతను అన్నాడు, వే డిడ్ యూ మెన్షన్ అబౌట్ ది లార్జ్ స్కేల్ ఇర్రెగ్యులారిటీస్, యు ఆర్ మేకింగ్ ఎ వెరీ హైపర్బోలిక్ స్టేట్మెంట్స్. లక్షల కోట్లు 1000 కోట్లు అంటున్నావు, ఆ ఫిగర్లకు ఒక అంతు ఇది లేదు, అసలు ఎక్కడ రాసావు అని అడిగాడు. ఎక్కడ రాసావు అంటే అది అట్లాంటి పారాగ్రాఫ్ అతను ఏం రాసినట్టు లేదు. తర్వాత ఇక ఏదో చాలా రకరకాలుగా అంటే అవుట్ ఆఫ్ ది ఇష్యూ కొంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ది అడ్వకేట్ జనరల్ గాట్ అప్ అండ్ హీ సెడ్, సార్ లాస్ట్ ఒకేజన్లో మేము గవర్నమెంట్ హైకోర్టును సంప్రదించేసేసి 2 జడ్జిలను నియామకాలు పొందినాము జ్యుడిషియల్ కమిషన్ కోసం. ఒకటేమో ఆ ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి, ఇంకోటేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. ఇగో ఇది జీవో అని చెప్పేసి GOMS నెంబర్ 6 ఇరిగేషన్ అండ్ C&AD డెవలప్మెంట్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎట్సెట్రా. ఇగో ఈ జీవో ఇచ్చినాము. దీంట్లో కూడా మేము పినాకి చంద్రఘోష్ అని ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసినాము అని చెప్పినాడు. ఈ కాపీని చీఫ్ జస్టిస్కి ఇచ్చినాడు. ఇస్తే నేను ఐ రేజ్డ్ అన్ ఆబ్జెక్షన్, సార్ దిస్ జీవో ఇస్ నాట్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఒక చిన్న ఇంటరప్ట్. ఇక్కడ అడ్వకేట్ జనరల్ అటెండ్ అయ్యిందా? ఇక్కడ అడ్వకేట్ ఫస్ట్ అయిందా తర్వాత అయిందా? ఇది మొదట అయింది. తర్వాత అక్కడ ఆ కోర్టుకి వచ్చారు, ఆ కోర్టులో రావాలా. అయితే ఇక్కడ అంటే చీఫ్ జస్టిస్ కొద్దిగా సీరియస్ గా ఉంటాడు. చీఫ్ జస్టిస్ కోర్ట్ ని అవాయిడ్ చేయడం అంత ఈజీ కాదు ఫర్ అన్ అడ్వకేట్ జనరల్ ఆర్ ఫర్ అన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఫర్ దట్ మ్యాటర్ యాజ్ అ ప్రోటోకాల్ దే మస్ట్ బి ప్రెజెంట్ దేర్.
అయితే ఇక్కడ ఈ జీవో ఇచ్చినప్పుడు ఐ రేజ్డ్ ఎన్ ఆబ్జెక్షన్ సార్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. వీ డోంట్ నో. వీ హ్యావ్ హర్డ్ ఇన్ ది చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ దట్ హీ హెస్ decided to give this investigation to a judicial commission ani. We don't know what are the terms and conditions of the commission, how the commission is going to inquire into, and that particular GO is also vulnerable to attack. We can assail that GO also. And I raised a specific question that the whole issue which connects with the financial escapades concerning both the states, the states of Telangana as well as some submergence is there in Maharashtra also. సో ఇట్లాంటి కేసెస్ని కంపల్సరీగా సిబిఐకి ఇవ్వాలన్నది ఉంది. మాకు ఈ జీవో కూడా అవైలబుల్గా లేదు అంటే అడ్వకేట్ జనరల్కి డైరెక్షన్ ఇచ్చినాడు, గివ్ ఏ కాపీ టు హిమ్ అని. అంటే ఈ కాపీని నాకు అడ్వకేట్ జనరల్ గారి అసిస్టెంట్ నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దెన్ ఐ టోల్డ్ ది జడ్జ్, అంటే నేను బెంచ్కి చెప్పినాను, దిస్ ఈజ్ వల్నరబుల్ టు అటాక్, వీ కెన్ యాజ్ వెల్ ఛాలెంజ్ దిస్ ఆల్సో because judicial commissions have not settled any issues so far. They are only advisory in nature, and the findings of the commission are not binding on the government any. Okay, you are up to your own will and pleasure. You may do whatever you like. ఇప్పుడు ఏం చెప్పింది అంటే మళ్ళీ పోస్ట్ పోన్ ఆఫ్టర్ వెకేషన్ కి కేసు వాయిదా వేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇందులో వాళ్ళు ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను ఇందులో వాళ్ళు పొందుపరిచారు. అంటే కమిషన్స్ యొక్క టర్మ్స్ అండ్ రెఫరెన్స్లో ఏముందంటే టు ఎంక్వైర్ ఇంటూ నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిళ్ళ బ్యారేజెస్. ఇప్పుడు 3 ఇన్వాల్వ్ చేసినారు. అంటే గత కొంతకాలంగా మనం చేస్తున్న ఫైట్ వల్ల వాళ్ళు ఫస్ట్ అంతా చేసిందంతా ఒక ఓన్లీ అన్నారం మేడిగడ్డ అని అంటూ వచ్చినారు. మీరు కానీ మిగతా సోషల్ మీడియా అంతా చాలా ఇది చేసినారు. తర్వాత మా కేసు కూడా వేసినాం కదా, మొత్తం ప్రాజెక్ట్ని యాజ్ అ హోల్గా తీసుకోవాలి, నాట్ బిట్స్ అండ్ పీసెస్లో ఎంక్వైరీ జరపద్దు అనేది మా వాదన. సో దాంతో ఈ జీవోలో మాత్రం ఇది పొందుపరిచినారు. ఏమని, టు ఎంక్వైరీ ఇంటూ ది నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం and Sundilla barrages, to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in contract and following of strict financial discipline in execution of such contracts. అంటే కాంట్రాక్ట్లో అవార్డు చేయడంలో కూడా ఉన్నటువంటి అవకతవకలను కూడా గమనించాలి. అంటే కావాలని సెలెక్ట్గా కొంతమందికే ఇచ్చినారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్లు దక్కేలాగా సిస్టమ్ని ఏమైనా రిగ్ చేశారా, అసలు ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగినాయి, వైడ్ పబ్లిసిటీ ఇచ్చినారా, లేదా ఇంకా మిగతా ఏ రకమైన లాక్యునెస్ జరిగినాయి, ఏ రకమైన మిస్టేక్స్ జరిగినాయి, అవి కూడా ఎంక్వైరీ చేయాలా అని చెప్పేసి ఈ కమిషన్కి ఇచ్చినారు. ఇందులో ఇంకొకటి ఏం చెప్పినారంటే, టు ఎంక్వైరీ ఇంటూ ది నెగ్లిజెన్స్ అండ్ లాక్యునే ఇన్ ఆపరేషన్ and maintenance of the 3 barrages by agencies concerned and the department, thereby leading to major damage to the structure. అంటే ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ విషయంలో వాట్ ఆర్ ది గైడ్లైన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బి టేకెన్, వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీ విచ్ హెస్ కన్స్ట్రక్టెడ్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, వెదర్ దేర్ ఈస్ ఎనీ నెగ్లిజెన్స్, అంటే గవర్నమెంట్ ఏదైనా నెగ్లిజెన్స్ చేసిందా, అంటే సరైన విధానంలో కూడా ఈ పనులు కన్స్ట్రక్షన్ జరగడంలో గవర్నమెంట్ నుంచి ఏదైనా నెగ్లిజెన్స్ ఉందా, వీళ్ళ లోపం ఏమైనా, లేదా వీళ్ళ హ్యాండ్ ఏమైనా ఉందా అనే దాన్ని కూడా పరిశీలించుకున్నారు. టు ఎంక్వైరీ ఇంటూ ది క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ ఆస్పెక్ట్స్, నెగ్లిజెన్స్ అండ్ అదర్ మాల్ ప్రాక్టీసెస్ బై ది ఏజెన్సీస్ అండ్ కాంట్రాక్టర్స్ అండ్ ది డిపార్ట్మెంట్. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల ద్వారా కానీ, లేదా కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టులు కానీ, లేకపోతే ఏదైనా ఈ ఏజెన్సీస్ వల్ల కానీ ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతాయి. అంటే మొత్తంగా సమగ్రమైన విచారణ జరపడానికి ఈ జీవో ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే ది pith and substance of the GO is that now government wants to conduct a whole inquiry into the entire Kaleshwaram project on all its ramifications. Now we need not distress the government. సరే, ఈ విధానం ఇది జ్యుడిషియల్ కమిషన్తో ఎంక్వైరీలో నిజంగా నిజ నిర్ధారణ జరుగుతుందా, తర్వాత అంటే తప్పిదాలు చేసినటువంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ జరుగుతుందా అంటే అది అంత పెద్ద సులభమైంది కాదు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే 31st జూన్ వరకే వీళ్ళు రిపోర్ట్ ఏమన్నారు, ది కమిషన్ విల్ హోల్డ్ ఇట్స్ సిట్టింగ్స్ ఎట్ హైదరాబాద్ అండ్ విల్ కంప్లీట్ ఇట్స్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్ టు స్టేట్ గవర్నమెంట్ బై 30th జూన్ 2024. అంటే ఇంకా మొదలే కాలేదు. సో ఇది అంటే ఒట్టిగా ఇదేదో ఒక ఐవాష్ అంతే. 30th జూన్ 2024 లేదు, అసలు అది సాధ్యం అయ్యేటువంటి అవకాశం లేదు. ఇట్లనే ఇచ్చేసి ఇప్పుడు బ్రిజేష్ కమిషన్ రిపోర్ట్ మనం చూస్తున్నాం కదా, ఎన్నిసార్లు వాయిదా పడుతూ పోతుంది, కొన్ని వందల సార్లు. అసలు యాక్చువల్లీ ఎందుకు ఈ కేసులలో ఎక్కువ వాయిదాలు పడతాయంటే, ఇట్లాంటి వాటి ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్లకి
పర్ అపియరెన్స్ ఫీజ్ పే చేస్తారు. ఓకే. ఎన్నిసార్లు వాయిదా పడితే వాళ్ళకి అన్నిసార్లు అపియరెన్స్ ఫీజ్ అయితే వస్తుంటుంది అనమాట. అందుకే ఈ అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ కేసులు ఆర్గ్యూ చేయడంలో అంత పెద్ద శ్రద్ధ చూపడరు. ఇప్పుడు 10 సార్లు వాయిదా పడ్డది జీవోఎంఎస్ 46, 10 సార్లు ఆయనకి అపియరెన్స్ ఫీజ్ వచ్చింది కదా, దాదాపు 10,000 పర్ అపియరెన్స్కి. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినా చేయకపోయినా, నోరు విప్పినా విప్పకపోయినా డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏ రకంగా శ్రద్ధ వహిస్తారు? అసలు యాక్చువల్లీ రాష్ట్రం ఈనాడు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దశలో వీళ్ళకి కూడా ఒక ఫిక్స్డ్ శాలరీ ఫిక్స్ చేయాలి. ఈవెన్ ది అడ్వకేట్ జనరల్ మస్ట్ ఆల్సో బి గివెన్ ఎ ఫిక్స్డ్ శాలరీ. ఎంత ఇస్తారు? భారత రాష్ట్రపతికి ఇచ్చిన దానికంటే ఎక్కువ తీయలేడు కదా. ఒక 10 లక్షలు 15 లక్షలు ఎంతో కొంత ఫిక్స్ చేసేసి వీళ్ళకి ఒక ప్యాటర్న్ ఇవ్వాలి. అంటే ఇన్ని కేసులు మీరు కంపల్సరీగా చేయాల్సిందే, ఈ కేసులు చేయకుండా పోవడానికి వీల్లేదు అన్నటువంటి పెట్టాలి. రోజు వస్తారు, ఒక టీం వస్తుంది పోతుంది, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, ఎందుకు వాయిదాలు తీసుకుంటారో అసలు ఏం తెలియదు. మేము ఇప్పుడు రేపు కేసు ఉందంటే ఈ రోజు రాత్రి అల్లా చదువుతాం. ఇప్పుడు ఇది వెకేషన్ అంటే ఎప్పుడు సార్? వెకేషన్ అంటే మాకు సమ్ టైమ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ ఫస్ట్ వీక్ లో వస్తుందండి. జూన్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ హియరింగ్ వస్తుంది. అప్పటి వరకు ప్రభుత్వము కౌంటర్ వేయమన్నారు. అంటే ఈ ఎంక్వైరీ జరుగుతుండగా కూడా సిబిఐ ఎంక్వైరీ ఈ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇస్తే మీకు ఏం అభ్యంతరం ఉంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు సిబిఐ ఎంక్వైరీ విషయంలో, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్షన్స్ టు ది ప్రేయర్స్ మేడ్ బై ది పిటిషనర్స్ అని గవర్నమెంట్ను కౌంటర్ వేయమన్నారు. సిబిఐ కౌన్సిల్ అపియర్ కాలేదు, సిబిఐ కౌన్సిల్కి ఏ రకమైన డైరెక్షన్ ఉంటే ఈరోజు ఇచ్చిన సందర్భం లేదు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది హైకోర్టులో ఇవాళ జరిగిన 2 కీలక అంశాలపైన వాదనలు. ఒకటి జీవో నెంబర్ 46, అక్కడ గవర్నమెంట్ కొంత తాత్సారం చేస్తున్నటువంటిది కావాలని. రెండోది కాళేశ్వరం మీద సిబిఐకి అడుగుతా ఉన్నారు. ఆల్మోస్ట్ జూన్ వరకు మళ్ళీ ఈ కేసు పెండింగ్లో ఉన్నట్టే లెక్క. సో చూడాలి ఆలోపు మరి వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ జీవో దాంట్లో జూన్ 2024 అంటే ఇంకొక 2 నెలల్లోగా విచారణ తేల్చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆలోగా వీళ్ళు విచారణ తేల్చేసి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటుందా? అంత సినిమా అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఆ మేడిగడ్డతో స్టార్ట్ చేసినప్పుడే అయిపోయింది అక్కడ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.